హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంతకుముందు బీఆర్ఎస్లో ప్రముఖ నాయకులు అందరినీ సిట్టు వాళ్ళ విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. వారిని విచారణ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీ హరీష్ రావు గారిని, శ్రీ కేటీఆర్ గారిని, శ్రీ సంతోష్ కుమార్ గారిని, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని కూడా సిట్టు వాళ్ళ విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని దాదాపు 3-4 గంటల పాటు విచారించారు. కాకపోతే ఇక్కడ కవిత గారు చేసిన ఒక సంచలనమైన ఆరోపణ ఏమిటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్కి తన భర్త కూడా బలైపోయామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే శ్రీమతి కవిత గారి ఫోను, ఆవిడ భర్త గారి ఫోను, ఇద్దరు ఫోన్లు కూడా ఆ కాలంలోనే ట్యాపింగ్ చేయడం జరిగింది. ఈ విషయంగా సిట్టువారు కానీ తనని విచారణ నిమిత్తం పిలిపిస్తే తను సాక్ష్యాలు ఆధారాలతోని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని బయట పెడతానని చెప్పి ఆవిడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆవిడ దగ్గర ఆధారాలు ఉంటే ముందుగానే బయట పెట్టచ్చు. కాకపోతే ఈవిడ సిట్ నుంచి ఏమైనా సరే విచారణ నిమిత్తం నోటీసులు వస్తే వెళ్ళి తన ఫోన్ని, తన భర్త ఫోన్ని ట్యాపింగ్ చేసిన అనుమానం ఉందని వాళ్ళకి సమాచారం ఇవ్వదలుచుకున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ముందు ఏమైనా సరే సిట్ అధికారులు శ్రీమతి కవిత గారిని విచారణ నిమిత్తం పిలిపిస్తారా, ఆవిడ విచారణకి వెళ్ళిన తర్వాత ఏమైనా సరే ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలని బయట పెడతారా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.